హలో అండి, వెల్కమ్ టు షణ్ముఖ్ కుకింగ్ రెసిపీస్. ఈరోజు స్పెషల్ అల్లం గారెలండి. దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి 4వ రోజు కాబట్టి అల్లం గారెలని ప్రసాదంగా చేస్తున్నాను. దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చెప్తాను. ముందుగా ఒక గ్లాసు మినపప్పు తీసుకోవాలండి. తీసుకొని ఒక 5 అవర్స్ దాకా నానబెట్టుకోవాలి. వాటర్ పోసుకొని బాగా కడుక్కోవాలన్నమాట. దాన్ని ఈ విధంగా నానుతుంది కదా, దాన్ని గ్రైండర్లో వేసుకోవాలండి. గ్రైండర్లో వేసుకున్న తర్వాత మెత్తగా రుబ్బుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మిక్సీ తీసుకొని అందులో 4 పచ్చిమిర్చి, అల్లం ముక్కలు, జీలకర్ర వేసుకోవాలన్నమాట. తీసుకొని మిక్సీ జార్లో వేసుకొని ఒకసారి పేస్ట్ చేసుకోవాలండి. దాన్ని ఈ గారెపిండిలో వేసేసుకొని బాగా కలుపుకోవాలండి. అప్పుడు మనకు గారెలు దూదులు వెళ్ళి చాలా బాగా వస్తాయి అన్నమాట. ఈ విధంగా కలుపుకోవాలి. దాంట్లో తగిన సాల్ట్ వేసుకోవాలి. మళ్ళీ జీలకర్ర కూడా వేసుకొని కొద్దిగా కరివేపాకు కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత ఆ విధంగా ఇలా అనాలన్నమాట. ఆ విధంగా అంటే మనకి గారెలు చాలా స్పాంజీలాగా వస్తాయి అన్నమాట. ఆ విధంగా చేసుకున్న తర్వాత మనం గారెలు వేసుకోవాలండి. పొయ్యి మీద ఆయిల్ పోసుకోవాలి. బండి పెట్టుకొని ఆయిల్ పోసుకున్న తర్వాత గారెలు ఒక్కొక్కటిగా వేసుకోవాలన్నమాట. ఈ విధంగా వేసుకుంటే చాలా బాగా వస్తాయండి, స్పాంజీలాగా. చూసారా ఎంత బాగున్నాయో. ఆ విధంగా ఉంచి కొద్దిసేపు వేగిన తర్వాత ఒక సైడ్ వేగిన తర్వాత రెండో సైడ్ తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా తిప్పుకొని చూడండి, మరీ మాడకూడదండి. లైట్గా కలర్ వచ్చినప్పుడు మనం తిప్పేసుకోవాలి. తిప్పుకొని మొత్తం కొంచెం మరీ హైలో కాకుండా మరీ స్లో కాకుండా మీడియంలో పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా పెట్టుకోవటం వలన మనకి గారెలు బాగా లోపల ఉడుకుతాయి అన్నమాట. లేకపోతే పిండిగా ఉంటాయి. చక్కగా చూసుకొని వేపుకోవాలన్నమాట. ఈ విధంగా వేపుకున్న తర్వాత చూసారా, 2 పక్కల వేగిపోయినాయి. ఇప్పుడు దాన్ని గారెలు తీసేసి వేరే ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూసారా, మొత్తం వేగిపోయినాయి. ఈ విధంగా చేసుకొని ప్లేట్లోకి తీసుకుందాం. మొత్తం ఆయిల్ అంతా కాగిన తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి. అలాగే మళ్ళీ ఇంకో స్ట్రిప్ వేసుకుందామండి. అలాగే మళ్ళీ వేసుకోవాలి. గారెలు వేసేసుకొని కవర్తోనన్నా పెట్టుకొని వేసుకోవచ్చండి. లేదంటే చేత్తో ఆ విధంగా కూడా వేసుకోవచ్చు అన్నమాట. కవర్తో వేసుకునే వాళ్ళు అలా వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకొని మొత్తం వేగిపోతాయండి. చూసారా, మొత్తం అన్ని పక్కల వేగిపోయినాయి కదా. ఇవి కూడా ప్లేట్లోకి తీసేసుకో. అంతేనండి. ఇలా చేసుకొని వేరే ప్లేట్లోకి తీసుకొని అన్నీ ఈ విధంగా ప్లేట్లోకి తీసుకొని పెట్టుకుంటామేనండి. ఈ విధంగా చేసుకోండి. అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి. ఇది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.